హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇన్‌స్టంట్ టమాటా నిల్వ పచ్చడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఇలా బాగా ఎర్రగా ఉన్న టమాటోస్‌ని మంచిగా కడుక్కొని, తుడిచి పక్కన పెట్టుకొని, ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా ఆహ్, వేగిపోతదనమాట. ఈజీగా మెత్తగా అయిపోతది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ గ్లాసు ఆయిల్ అయితే వేసుకున్నాననమాట. ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసుకుందామండి. అవి ఆయిల్‌లో మగ్గేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకొని సిమ్‌లో పెట్టి మూత పెడదామండి. కాసేపటి తర్వాత చూస్తే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కాసేపు సిమ్‌లో పెట్టి మగ్గిచ్చామంటే ఇట్లా మంచిగా మగ్గిపోతాయండి. 70% మగ్గాక ఇందులో 200 గ్రామ్స్ వరకు చింతపండు, టీ గ్లాసు కల్లుప్పండి. మీ దగ్గర నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కల్లుప్పు యూజ్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసి మొత్తం జస్ట్ ఇట్లా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. దాంతో పాటు పక్క స్టవ్ మీద ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ దాకా మెంతుల్ని ఇలా సిమ్‌లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. నెక్స్ట్ ఇలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం టమోటాలు ఇవన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాసు వరకు మనకి కారం పడుతుందండి. అది మనం సాల్ట్ ఎంత తీసుకుంటామో కారం కూడా అంతే తీసుకుంటామండి. మీరు ఏ కొలతతో తీసుకున్నా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, అవి కూడా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఇదిలాగే మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి అయితే ఇట్లా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ అయితే నేను ఆయిల్ వేసానండి. దాంట్లో 6, 7 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఇంగువ అనేది వేసి మనం వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్న టమాటాది గుజ్జు ఉంది కదండీ! దాన్ని ఇట్లా పప్పు గుత్తితోటి మొత్తం కలిసేలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అందులో ఈ పోపేసి కలుపుకోవాలనమాట. ఇది ఇష్టం లేని వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటది. ఆ కలర్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది గదా! ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా ఉంటదా? వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్